మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ, నేపాల్, బంగ్లాదేశ్ అయ్యేదన్నారు. కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారంటూ మండిపడ్డారు. రేవంత్ తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పై కేసీఆర్ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు కాలకేయుళ్లాగా దాడి చేయడంపై ధ్వజమెత్తారాయన. నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలని మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్యాబినెటే కాకుండా ముఖ్య నాయకులంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి మల్లగుల్లాలు పడుతుంటే సహకరించాల్సింది పోయి పనికిరాని ప్రాపగండాలతోని వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వీళ్ళు రాజకీయ నాయకులేనా అనే స్థితి ఉన్నది. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి చూడు. పోలీస్ వ్యవస్థ మీద కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థ మీద కానీ ఓడిపోతే ఇంత అసహనం, ఇంత ఏమంటాము దుగ్ధపూరిత స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ కుటుంబానికో లేకపోతే టీఆర్ఎస్ పార్టీకో చెల్లు తప్పితే ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ద్వారా ఏమొస్తుంది? వారి కూతురు ఎందుకు బయటికి వెళ్ళిందో చెప్పలేని ఒక మౌన దీక్షలో కేసీఆర్ వండుకుంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి మనం ఊకదంపుడుగా ప్రచారం చేద్దామని చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటు. కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఒకవేళ కర్మగాలి మళ్లీ బీఆర్ఎస్ గనక మూడోసారికి అధికారంలో వచ్చుంటే ఈరోజు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక మాదిరిగా